నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ కింగ్గా, హీ మ్యాన్గా తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర కన్నుమూశారు. 89 ఏళ్ల ధర్మేంద్ర కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఇండియన్ సినీ హిస్టరీలో ధర్మేంద్ర తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. బాలీవుడ్లో బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి 70mm సినిమాల దాకా ధర్మేంద్ర తనదైన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. 51 రూపాయల రెమ్యునరేషన్తో కెరియర్ ప్రారంభించిన ధర్మేంద్ర 3 దశాబ్దాల పాటు బాలీవుడ్ని శాసించారు. 60 ఏళ్ల పాటు నటనను కొనసాగిస్తూ మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కేవల్ క్రిషన్ డియోల్. పంజాబ్లోని లుధియానా జిల్లా నస్రాలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న జన్మించారు. 19 ఏళ్ల ఏజ్లో 1954లో ప్రకాష్ కౌర్ని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 1980లో అప్పటి స్టార్ హీరోయిన్ హేమమాలినిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ దంపతులకు ఈషా డియోల్, ఆహనా సంతానం. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే అనే సినిమాతో ధర్మేంద్ర కెరీర్ మొదలైంది. 1961లో షోలా ఔర్ షబ్నమ్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయే మిలాన్ కి బేలా మూవీతో ధర్మేంద్రకు మరింత పాపులారిటీ వచ్చింది. హకీకత్ సినిమాతో ధర్మేంద్రకు స్టార్డమ్ దక్కింది. ఈ సినిమాలో ధర్మేంద్ర మొదటిసారి లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. ఇక 1962 ఇండియా చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. 1965లో వచ్చిన రొమాంటిక్ మూవీ కాజల్తో ధర్మేంద్ర మరో హిట్ అందుకున్నారు. అప్పటి నుంచి వెన్నుదిరిగి చూసుకోలేని ధర్మేంద్ర ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 1970లో ధర్మేంద్ర కెరీర్ పీక్ స్టేజ్ లోకి వెళ్ళింది. 1971లో వచ్చిన మేరా గావ్ మేరా దేశ్తో యాక్షన్ హీరోగాను క్రేజ్ సొంతం చేసుకున్నారు. 1970లో హేమమాలినితో కలిసి ధర్మేంద్ర ఎన్నో సినిమాల్లో నటించారు. వారిద్దరూ హిట్ పేర్ గా నిలిచారు. 1973 ధర్మేంద్ర కెరీర్లోనే బెస్ట్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. లోఫర్, జీల్ కే ఆస్పార్, జుగ్ను సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక 1975 ఆగస్టు 15న విడుదలైన షోలే ఒక్కసారిగా ఇండియా సినిమా గతిని మార్చేసింది. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ తో కలిసి ధర్మేంద్ర నటించారు. షోలే సినిమాలో వీరు క్యారెక్టర్ ధర్మేంద్రకి మరింత కల్ట్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. ధర్మేంద్ర హీరోగా హవా కొనసాగిస్తున్న సమయంలో ప్రపంచంలోనే అత్యంత అందమైన 7 హీరోల్లో ఒకరిగా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 1990ల తర్వాత ధర్మేంద్ర హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు సినిమాల్లో నటించారు. విజేత ఫిల్మ్ పేరుతో 1983లో నిర్మాణ సంస్థను స్థాపించిన ధర్మేంద్ర తన పెద్ద కొడుకు సన్నీ డియోల్ లీడ్ రోడ్లో బేతాబ్ అనే సినిమాను నిర్మించారు. ఆ ఏడాది బాలీవుడ్లో రెండో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా బేతాబ్ నిలిచింది. 1990లో ధర్మేంద్ర నిర్మించిన గాయల్ సినిమాకు 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ దక్కాయి. 1995లో తన రెండో కుమారుడు బాబీ డియోల్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ధర్మేంద్ర నిర్మించిన బర్సాత్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అందుకున్న ధర్మేంద్రకు 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం దక్కింది. 2004లో బీజేపీలో చేరిన ధర్మేంద్ర రాజస్థాన్లోని బికనేర్ నుంచి లోక్సభ ఎంపీగా గెలుపొందారు. ధర్మేంద్ర చనిపోయే సమయానికి ఆయన నికర ఆస్తి విలువ సుమారు 450 కోట్లు. మహారాష్ట్రలోని లోనావాలో ఆయనకు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. జీవితపు చివరి దశలో ధర్మేంద్ర ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గరం ధరం ధాబా, హీ మ్యాన్ రెస్టారెంట్లని ఆయన ప్రారంభించారు. ఈ రెస్టారెంట్లు ఆయన ఆదాయాన్ని మరింత పెంచాయి. ధర్మేంద్రకు కార్లంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజ్ లో రేంజ్ రోవర్, ఎవోక్, మెర్సిడెస్ బెంజ్, SL 500 లాంటి లగ్జరీ కార్స్ ఉన్నాయి. 60 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ధర్మేంద్రకు సినిమాలపై ఫ్యాషన్ తగ్గలేదు. 89 ఏళ్ల వయసులో కూడా ఆయన 21 అనే మూవీలో హీరో తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.
డిసెంబర్ 8న ధర్మేంద్ర 90వ ఏట అడుగు పెట్టబోతున్న సమయంలో ఆయన కన్నుమూయటం బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఆయన అభిమానుల్లో కూడా విషాదాన్ని నింపింది. ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్లో ఒక శకం ముగిసినట్లయింది.